యోహాను సువార్తలో 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. మరి దేవుడు పునరుద్ధానుడై ప్రభు తిరిగి లేచాడు అని చెప్పడానికి మొట్టమొదట ఏ మనుషుడు కూడా చనిపోయి తిరిగి లేవలేదు. ఈ భూమి పుట్టింది మొదలుకొని ఏ మనుషుడు కూడా చనిపోయి తిరిగి లేచాడా? పునరుద్ధానం అనేది ఉందా? లేదు. చనిపోయిన వాళ్ళు సమాధి చేయబడ్డారు, అలాగే ఉండిపోయారు. కానీ క్రీస్తు ప్రభు చెప్పారు, 3వ దినాన మరలా తిరిగి లేస్తాను అని చెప్పని ప్రభు చెప్పారు. కనుక మనుషులు ఆయన్ని సిలువేసి ఈ భూమి మీద క్రీస్తు అనేటువంటి జ్ఞాపకం ఉండకుండా చేయాలనుకున్నారు. క్రీస్తు ప్రభు అనే జ్ఞాపకం ఉండకుండా చేయాలి అనుకున్నారు. కానీ క్రీస్తు ప్రభు లేచి ఏం చేశారు? ఏం చేశారు అంటే, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత తెబరియా సముద్ర తీరానికి వెళ్ళి, యోహాను సువార్త చివరి అధ్యాయంలో, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగారు. ఏమన్నారు? ఎవరిని అడిగారు? శిష్యులు ఏమయ్యారు? మళ్ళా వెళ్ళిపోయి వాళ్ళు వలేస్తున్నారు. చేపలు పట్టుకుని బతుకుదాము, గతంలో చేపలు పట్టుకునే వాళ్ళం కదా. ఆ గలిలయ సముద్ర తీరంలో దేవుడు వాళ్ళని పిలిచాడు. ఏమని చెప్పాడు? నేను మిమ్మల్ని మనుషులు పట్టుకునే జాలులుగా చేస్తాను, నన్ను వెంబడించని అని చెప్పారు. ప్రభు చెప్పారు వాళ్ళని పిలిచిన. కనుక ఆ మాటలు వాళ్ళు మర్చిపోయారు. ప్రభు చెప్పిన అన్ని మాటల్ని మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? ఎందుకని మర్చిపోయారు? వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తాను అన్న మాటకి అప్పటి వరకు అర్థం లేదు. అసలు నేను సరిపోయి తిరిగి లేస్తానంటే నమ్మే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు లేవు, ఇప్పుడు కూడా లేవు. కానీ చనిపోయి క్రీస్తు ప్రభు తిరిగి లేచి వాళ్ళకు కనపడ్డారు. అలాగే వాళ్ళు వెళ్ళిపోయి నిరుత్సాహపడిపోయి వాళ్ళతో మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడారు. తలుపులు వేసేవన్నీ ఆయన వారి మధ్యలో ప్రత్యక్షమయ్యారు. వారితో మాట్లాడన్నారు, మీకు సమాధానం కలుగును గాక అన్నారు. ఎందుకని? భయపడిపోయారు వీళ్ళందరూ. ఇంకా క్రీస్తు ప్రభువుని సిలువేశారు, మనల్ని కూడా పట్టుకుంటారేమని భయపడిపోయి ఒక రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాను అన్నారు. మీకు ధైర్యం కలుగును గాక అని మాట్లాడి తాను తిరిగి లేచానని చెప్పని వాళ్ళకి తను తాను కనపరుచుకున్నారు. ఇదిగో చూడండి, నా చేతి గాయాలు చూడండి, నేనే మీ ప్రభువుని అని వారికి ప్రభువు తను తాను కనపరుచుకున్నారు. నమ్మారు వాళ్ళు. సమాధి దగ్గరికి వెళ్ళి చూశారు. ఖాళీ చేయబడింది, రాయి దొర్లించబడింది. మరియ వెళ్ళి చూసింది. చూస్తే అక్కడ రాయి దొర్లించబడింది, ప్రభు శరీరం అక్కడ లేదు. ఆయన ఒక వస్త్రము చుట్టబడి ఆ పక్కన పెట్టబడి ఉంది. ఒక దూత ఆమెతో చెప్పింది, క్రీస్తు ఇక్కడ లేరు, ఆయన తిరిగి లేచారు, మీరెందుకు ఆయన్ని ఇంకా చనిపోయిన వాడిలాగా ఎతుకుతున్నారు అని చెప్పని దూత వాళ్ళని ప్రశ్నించింది. కనుక ప్రభు లేచారు. పునరుద్ధానుడై తిరిగి లేచిన క్రీస్తు ప్రభు వాళ్ళు భయంతో ఉన్నప్పుడు వారితో మాట్లాడారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాను కనపరుచుకున్నారు.
ఆ తర్వాత మొట్టమొదటిగా మరియకు కనపరుచుకున్నారు. ఆ యొక్క గెత్సెమనే వనంలో ఆయన ఆమె ఏడుస్తుంది, నా ప్రభువుని ఎవరో ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారు అనుకుని, తోటమాల అనుకుని ప్రభువుని అడుగుతుంది, అయ్యా నువ్వు నా ప్రభువుని పట్టుకెళ్ళిపోతే నాకు చెప్పు, ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఆయన్ని మోసుకొని వస్తాను అంటారు. అప్పుడు ప్రభు అంటారు మరియా అని పిలుస్తారు. అప్పుడు వెనక్కి తిరిగి చూసి రబ్బూని అని పిలుస్తుంది, బోధకుడా అని. కనుక నన్ను ముట్టుకోవద్దు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోబోతున్నాను, వెళ్ళి సహోదరులకు చెప్పు తిరిగి లేచారు అని చెప్తారు. వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. మరి అని చెప్తే ఎవరూ నమ్మరు. మరి ఏం చేశారు ప్రభు? వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మేడగదిలో వాళ్ళు కూర్చుని ఉన్నారు, భయముతో ఉన్నప్పుడు వారి మధ్యలో తాను కనపరుచుకున్నారు. నేనే మీ ప్రభువుని, భయపడమాకండి, ఇదిగో నా చేతికున్న గాయాలు చూడండి, నా డొక్కలో బళ్ళెంతో పొడిచిన గాయం చూడండి అని పరిచయం చేసుకున్నారు. మీరందరూ నమ్మినా నేను నమ్మను అన్నాడు. ఎవరు? తోమా. వాళ్ళకి కనపడినప్పుడు ప్రభు వాళ్ళకి కనపడినప్పుడు తోమా లేడు. 12 మందిలో ఒక శిష్యుడైన తోమా. వీళ్ళందరూ చెప్పారు, ప్రభువుని మేము చూసాము, ఆయన మాతో మాట్లాడారు, తలుపులు వేయబడినాయి, మధ్యలో ఆయన నిలబడి మాకు కనపడ్డారంటే నేను నమ్మను అన్నాడు. ఎందుకని? ఆయన చేతి గాయముల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను ఆయన్ని నమ్మను అన్నాడు. మరి ప్రభు ఏం చేశారు? మళ్ళా తోమా వాళ్ళతో ఉన్నప్పుడు మళ్ళా వాళ్ళకి ప్రత్యక్షమయ్యారు. ఎవరి కోసం? తోమా కోసం. తోమాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయడం కోసమే. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒక్క తోమాయే కదా వదిలేద్దాం అనుకున్నాడా? వాళ్ళకి కనపడ్డారు కదా, మనమైతే అలాగే అనుకునేవాళ్ళు. మేము తోమా వింటాడులే, తర్వాత వాళ్ళు చెప్తాడు అనుకునేవాళ్ళు. మేము తోమా అన్నాడు, మీరు నమ్మారమ్మ కానీ నేనైతే నమ్మను, ఆయన చేతి ఆ మేకు గాయములో నా వేలు పెట్టి చూస్తే తప్ప, ఆయన బళ్ళెముతో పొడిచిన గాయములో నా చేయి పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. అప్పుడు ప్రభు మరలా తోమా వాళ్ళతో ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షమయ్యారు. అవునా? తోమా వారి మధ్యలో వారితో ఉన్నప్పుడు ప్రభు అన్నారు, ఏమన్నారు? వెంటనే తోమా ఇట్రా అన్నారు, ఇదిగో నీ వేలు పెట్టి చూడు అన్నారు. మేకులు కొట్టిన గాయం. ఏమన్నాడు వాళ్ళతో? అమ్మా ఇటు వినండి, కనుక నా చేతిలో ఈ గాయములో వేలు పెట్టి చూడు అన్నారు. ఇదిగో ఈ పక్క బళ్ళెంతో పొడిచిన ఈ గాయములో చేయబెట్టి చూడు అన్నారు. ఎలా తెలిసింది ప్రభువుకి? శిష్యులతో ఏమన్నాడు ఈయన? వేలు పెట్టి మరలా చూస్తే తప్ప, ఆయన గాయములో నా చేయి పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను, మీరు చూసారంటే నేను నమ్మను అన్నాడు. చూడు అన్నారు. అప్పుడు అన్నారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. తోమా, ఇప్పుడైనా నమ్ముతున్నావా అన్నారు. ఎందుకు? తోమా కూడా అవిశ్వాసముతో దేవునికి దూరము కాకుండా ఉండాలని, అతను పొందినటువంటి రక్షణలో నుంచి తొలగిపోకుండా ఉండాలని ప్రభు ఏం చేశారు? తోమా ఉన్నప్పుడు మరలా కనపరుచుకున్నారు. తోమా ఉన్నప్పుడు మరలా కనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవునా? కనుక ఏంటంటే దేవునికి ఒక్క తోమానే కదా, ఒక్క తోమానే కదా విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకోలేదు ప్రభు. ఒకవేళ తోమా నమ్మలేదు అనుకోండి, భారతదేశంలోనికి సువార్తను తెచ్చింది ఎవరు? తోమానే తెచ్చాడు. ఆ రోజే ప్రభు తోమాని అంటే అన్నాళ్లే, అవిశ్వాసంతో మాట్లాడాడు. ఇంకా అతనికి విశ్వాసం లేదని ప్రభు నా గాయములో వేలు పెట్టి చూడు అని చెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, బహుశా మన భారతదేశంలోనికి సువార్త ఎలా వచ్చేదో. అవునా? కనుక తోమా వచ్చాడు. ఇప్పటికీ మెడ్రాస్లో సెయింట్ థామస్ చర్చ్ ఉంది, అక్కడే తోమా చనిపోయారు. ప్రభు శిష్యుడు చాలా ఎక్కువ. కనుక ఏంటంటే చాలా మార్లు మనం మన అవిశ్వాసము ఏం చేస్తుంది? మనలో ఉన్న అవిశ్వాసం మనల్ని బలహీనలు చేస్తుంది, మనల్ని నిరుత్సాహపరిచేస్తుంది, మనం నీరసపడిపోతాం.
ఎవ్వరికి ఒక్క మాట చెప్పలేనంత బలహీనం అయిపోతామని. ఎవ్వరికి ఒక్క మాట చెప్పలేను. అయ్యా నా దేవుడు ఎంత గొప్పవాడో చెప్తా ఈయను, నేను పలానా టైంలో ఇలా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఇదిగో ఇలా లేపాడు, నన్ను నా జీవితంలో ఇంత గొప్ప కార్యము చేశాడని ఎప్పుడన్నా చెప్తాం మనం? ఎన్ని పునరుద్ధానాలు అయిపోయినాయి మన జీవితంలో, అవునా? ఎన్నో చూసాం. కనుక ఏంటంటే దేవుడు ప్రభువు పునరుద్ధానము అనేది మానవ జీవితాలకి ఏమిచ్చింది అంటే నిత్య రాజ్యాన్ని గురించినటువంటి ఒక గొప్ప నిరీక్షణని కలగజేసింది. పునరుద్ధానం నిత్య రాజ్యాన్ని గురించిన ఓ గొప్ప నిరీక్షణని కలగజేసింది. మరణమును జయించినటువంటి శక్తి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆ శక్తి లభించింది. ప్రభునందు విశ్వాసం ఉంచిన పునరుద్ధాన శక్తి చేత వారు నింపబడ్డారు. ఇప్పుడు శిష్యులు ఏం చేశారు? అయినప్పుడు కూడా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? పేతురు అన్నాడు, అయ్యా మరి నేను వెళ్ళి చేపలు పట్టుకుంటానంటే, అన్న మేము కూడా వచ్చేస్తాం పద అని చెప్పాను. అందరూ వెళ్ళారు. వల వేద్దాం పదండి. కానీ ఈ ఛానల్ అయిందిగా, వాళ్ళు వలేసి మానేశారుగా. వల వేస్తూ ఉంది, వాళ్ళు రాత్రి అంతా వల వేశారు, ఒక్క చేప కూడా వాళ్ళు. ఉదయాన్నే తెల్లారుతూ ఉండగా, చీకటి ఉండగానే ప్రభు వాళ్ళకి కనపడ్డారు. పిలిచారు, ఎక్కడో దూరంగా ఉన్నారు సముద్రంలో, పిల్లలారా అని పిలిచాడు. ఎవరో పిలుస్తున్నారు అనుకున్నారు. తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అన్నారు. తినడానికి ఏమైనా ఉందా? ఎందుకు అడిగారు? ఎందుకే వెళ్ళారు వాళ్ళు చేపలు పట్టుకోవడానికి? భుక్తిని వెతుక్కుంటూ వెళ్ళారు, అంతేగా. రేపటి నుంచి అలా బతకాలి, ఏదో ఒకటి చేయాలిగా. చేపలు పట్టుకుని వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో మన జీవితాలు గడుపుకుందామనేగా. కనుక రాత్రి అంతా వలేసిన తర్వాత పునరుద్ధానుడైన ప్రభు మళ్ళా వాళ్ళకి కనపరుచుకున్నారు. కనపరుచుకుని ఏమన్నారు? పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంది? ఎందుకు? మీరు అందుకేగా వచ్చింది. ఎందుకు వచ్చారండి? తెల్లారి మనకు ఆహారం కావాలి కదా. క్రీస్తు ప్రభు చనిపోయారు, పునరుద్ధానుడై తిరిగి లేచారు, కానీ ఆయన మనతో లేరు కదా అనుకున్నారు. ఆయన మనతో లేరు కదా, ఇంకా మనం ఎలా బతకాలి? మళ్ళా మన పాత జీవితంలోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. వల వేద్దాము, వల వేసి చేపలు పట్టుకుని వాటిని అమ్ముకుని వాటిని ఆహారంగా తీసుకుని బతుకుదాం అనుకుంటే ప్రభు వాళ్ళని అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా? అందుకే కదా వాళ్ళు వచ్చింది. ఏమన్నారు? చెయ్యి పెరిలా ఏమీ లేదయ్యా అన్నారు. అంటే ఏంటి? రాత్రంతా వల వేశారు కానీ ఒక్క చేప కూడా దొరకలే వాళ్ళకి. అర్థమైందా? ఏం దొరకలేదు? ఒక్క చేప కూడా దొరకలేదు. వాళ్ళు చెయ్యి పెరిలా ఏమీ లేదు అన్నారు. అప్పుడు అన్నారు, ఏమన్నారు ప్రభు అన్నారు తెలుసా? కుడిపక్క వల అయిందండి. అప్పటిదాకా వాళ్ళు గుర్తుపట్ల పునరుద్ధానుడైన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అనుకోవట్లే. ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు? ఆయన అన్నాడు మీ కుడిపక్క వలయండి అన్నాడు. వాళ్ళు చెయ్యి ఊపారు, ఏమీ దొరకలేదు. తినడానికి ఏమైనా ఉందంటే ఏమీ లేదన్నారు. మీ కుడిపక్క వలయండి అన్నారు, వేశారు. అంతే, వల నిండిపోయింది. ఆశ్చర్యం కదా? అప్పుడు కానీ వాళ్ళకి అనుమానం వచ్చింది. ఏమని? ఆయన ప్రభుసుని అన్నాడు. అందులో ఒక శిష్యుడు ఏమన్నాడు? ఆయన ఎప్పుడైతే కుడి పక్క వల వేయండి అని అన్నారో, ఆయన వల వేయమన్నప్పుడు వీళ్ళు వేశారో నిండిపోయింది, వలంతా చేపలతో నిండిపోయింది. అప్పుడు దాకా మరి తెల్లవారులు వలేస్తూనే ఉన్నారుగా, ఒక్క చేప కూడా అందుకే అడిగారు, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందంటే వాళ్ళతోనే చెప్పించారు ప్రభు. ఏమీ లేదయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాము, ఏమీ దొరకలేదంటే కుడిపక్క వేయండి మీ వల అని చెప్పంటే కుడిపక్క వేయబడి. కనుక దేవుడు వారిని తన పునరుద్ధాన బలము చేత నింపి వారిని తాను చెప్పిన ప్రకారము సువార్త ప్రకటిస్తూ లోకములో అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించేటువంటి తన యొక్క సువార్త పరిచారకులుగా చేయటం కోసం వారికి ఆ రోజున తన పునరుద్ధాన శక్తి చేత వారిని బలపరిచారు. లేకపోతే వాళ్ళు
చేపలు పట్టుకుంటానే ఉండిపోయేవాడు. ఆశ్చర్యం. కుడి పక్క వలయండి అంటంలో ఏం దొరికినాయి, ఇక లాగలేకపోతున్నారు, వల రావట్లేదు. ఏం చేశారు, నీళ్ళలోనే పెట్టి పడవ నడిపిస్తున్నారు నెమ్మదిగా. అది లాగితే పడవలో కూడా అన్ని చేపలు పట్టం కనుక నీళ్ళలోనే అలా వలను అలాగే ఉంచేసి పడవ నడిపించుకుంటూ వస్తున్నప్పుడు అందులో ఒక శిష్యుడు అన్నాడు, ఆయన ప్రభు సుమి అన్నాడు. అర్థమైంది, ఇదేంటి రాత్రంతా ఒక్క చేప పడలేదు, కానీ ఒక్క మాట చెప్పేసరికి వల నిండిపోయింది చేపలు అని చెప్పి అర్థమైంది. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నాళ్ళుగా వాళ్ళు 5 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టినప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, 5 రొట్టెల్ని 5,000 మందికి పంచిపెట్టినప్పుడు కూడా వీళ్ళు ఉన్నారు కదా, ఎన్నో చూశారు కదా ప్రభుతో. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట విన్నారో పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు చెప్పారు, కుడిపక్క వల వేయండి మీకు దొరుకుతాయి అన్నారు. సార్ కనుక ఏంటంటే దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మనల్ని ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది? ఎక్కడైతే నేను బాధలు పడుతున్నానో, ఎక్కడైతే అవమానాలు పొందుతున్నానో, నా విశ్వాసాన్ని బట్టి నేను నిందించబడుతున్నాను, ఎక్కడైతే తక్కువ చేయబడుతున్నానో అక్కడ దేవుడు నన్ను బలపరిచేటువంటి పునరుద్ధానుడు నా ప్రభు అనే విషయాన్ని ప్రభు రుజువు చేస్తూ వారితో చెప్పారు. ప్రయాసపడ్డారు, రాత్రంతా ఏమీ దొరకలేదు. కనుక దేవుడు మనలో ఉన్న నిరుత్సాహాన్ని తీసివేయడానికి ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. భయపడమాక, ధైర్యంగా ఉండు. ఏదో జరిగిపోతుందని కంగారు పడమాక, నీ ఆరోగ్యాన్ని బట్టి ఏదో జరిగిపోతుందని చెప్పి నీ ఇంట్లో బాధపడమాకు, అధైర్యపడమాకు అని ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాడు. నాతో మాట్లాడిన దేవుడు, మీతో మాట్లాడిన దేవుడు ఎన్నోసార్లు. ఒకసారిగా పడిపోయిన మనల్ని లేవనెత్తిన దేవుడు, బలపరిచిన దేవుడు, శక్తినిచ్చినటువంటి దేవుడు ఎవరైనా పునరుద్ధానుడైన దేవుడు. ఇప్పటికీ సజీవుడైన, నీతో మాట్లాడుతున్నవాడు, నాతో మాట్లాడుతున్నవాడు, మనతో మాట్లాడుతున్నవాడు, మనం పడిపోకుండా తన చేతులతో నిలబెట్టి నడిపిస్తున్న దేవుడు, మనల్ని బలపరుస్తూ వచ్చినటువంటి దేవుడు ఆ పునరుద్ధాన శక్తి చేత. కనుక ఎప్పుడైనా అనుకున్నామా? ఎన్నోసార్లు దేవుణ్ణి బట్టి మనం నిరుత్సాహానికి వెళ్ళిపోయి ఉంటాం. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు నిరుత్సాహం. కానీ పునరుద్ధానం ఏం చేస్తుందంటే, వాళ్ళు వచ్చేసరికి ఏమన్నో తెలుసా, అక్కడ కాల్చబడుతున్న రొట్టెలు ఉన్నాయి, అక్కడ కాల్చబడుతున్న చేపలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు పైకి వచ్చేసరికి ఏముంది, అక్కడ కాల్చబడిన రొట్టె ఉంది, కాల్చబడిన చేపలు ఉన్నాయి. ఆయన అన్నారు, మీ దగ్గర కూడా కొన్ని చేపలు తీసుకొచ్చి అక్కడ కాల్చండి, ఇదిగో ఆహారం తినండి అన్న. ఏమైంది? వీళ్ళు పొట్టకూటి కోసమేగా వెళ్ళిపోయారు, అంతేగా. మళ్ళా చేపలు పట్టుకుంటే తప్ప ప్రభు లేడిక. వెళ్ళి చేపలు పట్టుకుందాము, జీవనోపాధి సంపాదించుకుందాము, మన కుటుంబాలని పోషించుకోవడానికి ఇంతకు మించిన మార్గం లేదు అనుకుంటే వాళ్ళు ఆహారం వెతుక్కుంటూ వెళ్ళారు, కానీ దొరకలేదు. కానీ ప్రభు మాట చొప్పున వాళ్ళకి చేపలు దొరికాయి. ప్రభు వాళ్ళని పైకి వచ్చేసరికి వాళ్ళ ఆకలిని తీర్చడానికి రొట్టెను సిద్ధపై అక్కడ కాల్చబడుతున్నటువంటి రొట్టె ఉంది. ఎవరు ఆయనతో మాట్లాడటానికి ధైర్యం చేయాలి. సిగ్గుతో పేతురు తలదించుకుని ఏం మాట్లాడారు, ఏడ్చాడు. క్షమించు ప్రభు అన్నాడు. మళ్ళా కనపడతాడు అనుకోలేనికి. వాళ్ళు అనుకున్నారు, లేడు ఇంకా ప్రభు, ఇంకా మనకు ఎవరున్నారు అనుకున్నారు, ఎవరు నాకు దిక్కు అనుకున్నారు, ఇంక మాకు ఎవరున్నారు అనుకున్నారు. కానీ వాళ్ళ కోసం ఆహారమును రొట్టెను సిద్ధపరిచి మాట చేత వారికి కావలసినటువంటి దానిని అనుగ్రహించి ఆయనే వారిని పోషిస్తానని, వారికి తన మాట చొప్పున సమస్తమును మీ జీవితంలో ఏది కావాలో వాటన్నిటిని నేను ఇస్తాను, నేను ఎల్లప్పుడూ సదాకాలం మీతో కూడా ఉన్నాను, ఇదిగో మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పని
వారిని సిద్ధపరిచాడు. వెళ్ళి చేయాలి, చేపలు పట్టడం కాదు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాను. ప్రేమిస్తున్నా ప్రభు అన్నాడు. అయితే నా గొర్రెలను మేపుమన్నాడు. మరలా అడిగారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, నీ వెరుగుదు ప్రభు నేను ప్రేమిస్తలేదు, అయితే నా గొర్రెలను కాయము అన్నాడు. అలా 3 సార్లు అడిగారు. కనుక వాడిని ఎందుకు సిద్ధపరిచారు? రొట్టె కోసం కాదయ్యా, నేను మిమ్మల్ని సిద్ధపరిచింది మీకు కావలసిన రొట్టె నా ద్వారా అనుగ్రహించబడద్ది. మీ ఆహారం మీకు నేను దయచేస్తాను. మీరేం చేయాలి? మొదట వెళ్ళి నా నీతిని, రాజ్యాన్ని గురించి లోకానికి ప్రకటించండి. అప్పుడు మీకు ఏది కావాలో అవన్నీ మీ పరలోకపు తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అని వాక్యము ద్వారా కాదు, అక్కడ పునరుద్ధాన శక్తి చేత దేవుడు వారికి ఆహారాన్ని పెట్టాడు. తన మాట చొప్పున వారికి వాళ్ళ రాత్రంతా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఒక్క వల వేయటం ద్వారానే రాత్రంతా పట్టలేనన్ని చేపలు వాళ్ళకి దొరికింది. అవునా కదా? రాత్రంతా వేస్తే దొరికిన చేపలు ఒక్క కుడివైపుకి వల వేయండి అంటే ఎన్ని దొరికినాయి? వాళ్ళు ఎంత సంతోషపడాలి. కానీ సిగ్గుపడ్డారు, సంతోషపడాల. అందరూ సిగ్గుతో తల వంచుకుని ఆయన ఎదురుగా వచ్చి మాట్లాడ్డాన్ని ఎవరమని అడగటానికి ఎవరికి ధైర్యం లేదంట. చూడండి ఒకసారి యోహాను సువార్త చివరి 21వ అధ్యాయం. ఎవరు? ఆయన పునరుద్ధానుడైన క్రీస్తు. చూడండి, 12వ వచనం చదవండి. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో. అదేంటి ప్రభు వాళ్ళకి ఏ పొద్దున ఏం సిద్ధపరిచారు? భోజనం. రండి భోజనం చేయండి అన్నారు. ఎక్కడిది? కనుక మనం కూడా భయపడతాం కదా. దేవుడు అమ్మో నాకు ఎలాగూ, నాకు ఇవాళ ఆహారం లేదు కదా. అవునా? ఆదివారం గుడికి వెళ్తే ఎట్లాగయ్యా పని, పిల్లలు ఉన్నారు కదా అనుకునేవాళ్ళు లేరా? ఉన్నారు. అయ్యా ఆదివారం నాడు వెళ్ళపోతే ఎట్లాగయ్యా? అవునా? దేవుడే నిన్ను పోషించకపోతే నువ్వు ఎంత కష్టపడినా అందులో ఏది నీకు మిగలదు. రాత్రి అంతా కష్టపడితే వాళ్ళకి పడినాయా? దేవుడు మాట చెప్పినాకే పడినాయి. అవునా? మనం ఏమనుకుంటామో తెలుసా? దేవుడు లేకుండానే కూడబెట్టేయాలనుకుంటాం చాలా. నేను కూడా ఏం చేసేవాడిని తెలుసా? ఏం చేశాను? ఇల్లు కట్టినప్పుడు అప్పులు అయితే ప్రైవేట్లు చెప్పేవాడిని. ₹1 కూడా మిగల మానేసా. అర్థమైంది నాకు. ప్రభువా నువ్వు తెచ్చకపోతే ఇవి తీరవు. నేనేమనుకున్నాను? ప్రైవేట్ చెప్పేసి ఆ డబ్బులు తప్పు కట్టాలండి, ఒక్కడు కూడా కట్టలే నేను. ఏమయ్యా నీకు ఉద్యోగం ఇస్తే మళ్ళీ నువ్వు సాయంకాలం ప్రైవేట్లు చెప్తా. అవునా? నిన్ను ఎవరు కట్టమన్నారు? అంత అప్పులు చేసి ఎవరు కట్టమన్నారంటే కట్టావు. కనుక తీర్చేవాడిని కూడా ఎవరిని? నేనే. అంతేగా? కనుక నువ్వు ఏం చేయాలి? నువ్వు చేయవలసిన పని చేయాలిగా అని చెప్పని. నిజంగా నాకు అర్థమైంది ఏంటంటే, ₹1 కూడా ఎంత కష్టపడినా సరే వచ్చినాయి డబ్బులు, కానీ ₹1 కూడా అప్పు తీర్చలేవు. అప్పుడు కానీ నాకు అర్థమైంది, ప్రభువా నువ్వు అనుమతించకుండా నేను వెళ్ళి ఏం చేయగలనని మానేశాను. ఎప్పటికీ నువ్వు తీరుస్తావో అలాగే ఉంటానని చెప్పాను. అర్థమైంది ఒకరోజు. కనుక ప్రభు మాట చొప్పున వాళ్ళకి రాత్రి అంతా దొరకని చేపలు దొరికినాయి. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి వాళ్ళ ఆహారం కోసం వాళ్ళు వెళ్ళారు. రండి భోజనం చేద్దాం అన్నారు. అదిగా చదువుకుందాం మనం. ఏమన్నారు? చేపలు అంత విస్తారముగా పడినను వల పిగిలిపోలేదంట. వల పిగిలిపోలేదు. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున. ఎవరైనా అర్థమైపోయింది వాళ్ళకి? నీవెవడవని శిష్యుల్లో ఎవడను ఆయన అడుగా ఇంకెవరు అనలా, నువ్వెవరమని అనలేదు. ఏమర్థమైంది వాళ్ళకి? ఆయనే ప్రభు. రాత్రంతా పడలేదు, కానీ ఒక్క మాట చెప్పాడు, పడిపోయింది. అర్థమైపోయింది అందరికీ. సిగ్గుతో ఆయనకి ఎదురుగా తలెత్తుకుని నిలబడి నువ్వెవరు అని చెప్పని అడగల. అందరూ సిగ్గుతో తల వంచుకుని నెమ్మదిగా సముద్రంలో నుంచి ఆ చేపల్ని బయటికి లాగారు. అర్థమైపోయింది ఆయన ప్రభు సుమి అన్నారు ఒక శిష్యుడు. కనుక ఏంటంటే ఇప్పుడు ఆయన ఎవరు? పునరుద్ధానుడైన క్రీస్తే. సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. దారి తప్పిపోయిన వారితో మాట్లాడుతున్నాడు. జీవనోపాధి కోసమే వాళ్ళు వెళ్ళారు. అందుకే మన దేశంలో కాదు ప్రపంచం అంతా సువార్త ఎలా వెళ్ళింది? ఎలా వెళ్ళింది అన్నమాట. ఎలా వెళ్ళింది? వాళ్ళ జీవనోపాధిని మానేసి
తమకున్న ఆస్తిని పట్టుకుని ఆయా దేశాలకు వెళ్ళిపోయారు సువార్త చెప్పడానికి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు సువార్త చేశారో తెలుసా? పూర్వం మన పూర్వకాలంలో ఎక్కడున్న వాళ్ళు సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టేసి అట్టి శ్రమకి తమను తాము అప్పగించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి ఇచ్చినటువంటి పునరుద్ధాన బలం. అంతేగాని ఏసీ ఉంది కదా, ఏసీ వేసుకుని హాయిగా పడుకుంటానంటే మా ఇంట్లో ఏమంటా ఉంటుంది, ఏసీ ఉంటుంది ఏసీ వేయరేంటి అంటుంది. నేను ఎప్పుడు పట్టించుకోను. నేను అలాగే పడుకుని ఉంటా, ఎంత చెమట పట్టినా అలాగే. ఎందుకంటే నాకు ఈ అలవాటు ఎందుకులే, దాన్ని అందులోకి వెళ్ళి వీళ్ళు పడుకుంటారు కానీ నాకు ఇష్టం ఉంటుంది. ఎప్పుడేమంటా ఉంటుంది, ఎందుకు ఏసీ ఉండి దాన్ని ఒక యంత్రంలాగా అలా పెట్టి ఉంచారు. ఇప్పటివరకు వేయలే, ఈ మధ్య ఏమో చెమటలు పెట్టేస్తున్నాయి నాకంటే వేసాను. కనుక ఏంటంటే దేవుడు మనకిచ్చింది సుఖాన్ని అనుభవించడానికి చాలా ఉన్నాయి భూమి మీద, అవునా? కానీ కాసేపు పడుకోవచ్చుగా అంటుంది, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చుగా అంటే రెస్టే ఉంది, కొద్దాక రెస్టే కదా. కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చిన పునరుద్ధాన శక్తి. మరి వాళ్ళు ఎలా వచ్చేసారు? సువార్త ఎలా ప్రకటించబడింది? అడవుల్లోనికి ఎలా వెళ్ళారు? డేవిడ్ లివింగ్స్టన్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంగ్లాండ్ దేశం నుంచి దక్షిణాఫ్రికా అడవుల్లోకి వెళ్ళిపోతే తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇంగ్లీష్ రాల, ఆ భాష మర్చిపోయాడు. ఆ భాష రాక వాళ్ళు తడబడుతున్నాడు. వాళ్ళు ఇంగ్లీష్లో మాడితే ఈయనకి ఇంగ్లీష్ రావట్లా, మర్చిపోయాడు, భాషను మర్చిపోయాడు. అవునా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? దేవుని యొక్క పునరుద్ధానం చేత వారు బలపరచబడ్డారు కనుక ఆ అరణ్యములో, ఆ బురదలో, ఆకలితో, దప్పికతో మాకు నువ్వు వద్దు అని తోసివేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి బతిమాలి స్వార్థ చెప్పి వారి తిరస్కారాలని, అవమానాలని సహిస్తూ అక్కడుండి చివరికి వారందరూ క్రీస్తు కోసం సంపాదించబడినట్లుగా ఆయన వారి జీవితాన్ని మార్చారు. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పునరుద్ధాన శక్తి చేత మనల్ని నింపి బలపరిచాడు. ఇప్పుడు అంతేగాని నాకు రుచికరమైన ఆహారమే కావాలి, నేను చల్లగా ఉంటేనే పడుకుంటాను అంటే ఏమి? ఈ జీవితాన్ని ఆనందించడం కోసం దేవుడు మనల్ని రక్షించింది కాదు. కనుక ఏంటంటే ఆయన కోసం ఏదో ఒక పని చేయడం కోసం, నిత్యమైన విశ్రాంతి కోసం, నిత్యమైనటువంటి రక్షణని దేవుడు మనకి దయచేశాడు. కనుక డేవిడ్ లివింగ్స్టన్ అక్కడి నుంచి చనిపోయాడు, అక్కడే ముసలోడు అయిపోయాడు. చనిపోయినప్పుడు వాళ్ళందరూ క్రీస్తు కోసం సంపాదించబడి వాళ్ళందరూ ఏం చేశారో తెలుసు? ఇంగ్లాండ్కి ఆ శవాన్ని పంపించడానికి వస్తే ఆయన్ని తీసుకెళ్ళి నేను ఒప్పుకోలేదు. ఆయన మా మధ్యలోనే సమాధి చేయాలి ఆయన అన్నారు. అప్పుడు ఇంగ్లాండ్ తీసుకెళ్ళటానికి సిద్ధపడినప్పుడు వాళ్ళు అన్నారు, ఆయన గుండె మాతోనే ఉంటుంది కనుక ఆయన గుండెని తీసి అక్కడ సమాధి చేశారు, ఆయన హృదయాన్ని తీసి. ఎందుకంటే ఆయన హృదయం మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆయన హృదయంలో ఎవరున్నారంటే మేమే ఉంటాము కనుక అప్పుడు వాళ్ళు అంగీకరించారు డేవిడ్ లివింగ్స్టన్. కనుక ఏంటంటే దేవుడు ఆ తిబెరియా సముద్ర తీరాన వారిని బలపరిచి తన పని చేయటం కోసం పంపించాడు వాళ్ళని. కనుక ఏది పునరుద్ధాన శక్తి? దేవుని పని చేయటమే పునరుద్ధాన శక్తి, మన కోసం పనిచేయటం కాదు. పునరుద్ధాన శక్తి అంటే ఏంటిదన్నమాట? దేవుని కోసం పనిచేయటం. పునరుద్ధాన శక్తి అంటే ఏంటి? ఈ లోకంలో సుఖ సౌఖ్యాలని కలిగి జీవించటం కోసం కాదు ఈ జీవితం ఇచ్చింది. దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచింది ఎందుకంటే అనేక మంది రక్షణ లేని బిడ్డలకి రక్షణ, అంచె దినాన వారు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా వారిని సిద్ధపరచడం కోసమే ఈ పునరుద్ధాన శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళారా ఈ శిష్యులు? ఇంకా వాళ్ళు పట్టుకుని వెళ్ళా తెలుసా? అప్పుడు కానీ వాళ్ళందరూ సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఏమని చెప్పారన్నమాట చూడండి అక్కడ. పదిహేనవ వచనం చదవండి. యేసు నా గొర్రెలను మేపు, నీవు యవనుడు అయి ఉండినప్పుడు
నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతనితో చెప్పాను. అంటే ఏంటన్నమాట, అతడు చివరికి ఏ విధంగా మరణిస్తాడో ప్రభు చెప్పారంట. కనుక ఏంటంటే వెళ్ళి సకల లోకానికి సువార్తను ప్రకటించండి అని చెప్పన్నారు. వెళ్ళి సకల లోకానికి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష ఉందని తెలియచేయండి అని చెప్పారు. కనుక ఏది పునరుద్ధానము? ఇంకా మనకి పునరుద్ధాన బలం ఉందా? మన కోసమే కదా, ఈ ప్రాణాన్ని సౌఖ్యంగా ఉంచుకోవటానికేగా. అవును, ఎంత సౌఖ్యం కావాలంటే మనకి, అమ్మో అసలు దేవుని కంటే కూడా సుఖాన్ని ఎక్కువ కోరుకునేవారు మనస్తత్వం మనది. అవునా, దేవుని కంటే ఎక్కువ సౌఖ్యాన్ని కోరుకునేటువంటి మనస్తత్వం. కనుక ప్రభువు మనకిచ్చినటువంటి ఈ పునరుద్ధాన శక్తి మనల్ని ఈ ఐహికమైన ఈ భూ సంబంధమైన వాటిని బట్టి సంతోషించేటట్టు కాదు. దేవుని కోసం మనం ఏం చేస్తామో, ఆయన కోసం ఎలా జీవిస్తున్నాం అనేది మనలో ఉన్న పునరుద్ధాన శక్తికి గుర్తు. ఆయన కోసం మనం ఎలా జీవిస్తూ ఉన్నాం అనేది, ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం అనేది పునరుద్ధాన శక్తి. అట్టి శక్తి ఆయన తన పునరుద్ధానం చేత శిష్యులకు ఇచ్చారు. వారు ఆయా దేశాలకి చెదరిపోయి సువార్తను ప్రకటించారు. తోమా ఇక్కడికి వచ్చారు, భారతదేశంలో సువార్తను ప్రకటించాడు. కనుక ఆ సువార్త మన దాకా వచ్చింది. మన ద్వారా ఇంకా అనేక మందికి వెళ్ళాలి అనేది దేవుని యొక్క పునరుద్ధానం యొక్క సందేశం. అది మన ద్వారా ఇంకా అనేక మందికి వెళ్ళాలి. అట్టి కృపను దేవుడు మనకివ్వడం కోసమే ఆయన తిరిగి మరలా లేచారు. కనుక ఆయన వెళ్ళిపోయాడు అనుకున్నారు, లేడనుకున్నారు. కానీ తెబరియా సముద్ర తీరానికి వెళ్ళి పొద్దున్నే వారితో మాట్లాడి వారిని కార్యోన్ముఖుల్ని చేసినటువంటి దేవుడు ఈ పునరుద్ధాన బలం చేత మనల్ని కూడా ఆయన కోసం జీవించేటువంటి శక్తిని మనకి ఇవ్వడం కోసం మనతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక ప్రభు వల్ల మనకేమి జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన మరణ పునరుద్ధానాలని మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక మనం కూడా ప్రభు కోసం ఆయన పునరుద్ధాన శక్తి చేత బలపరచబడి జీవించటం కోసం మనం కూడా ప్రభు బలను ఆచరిద్దాం. ప్రార్థన చేసుకుందాం.